ఒక చిన్న దేశం మన దేశంతో పోలిస్తే ఒక రాష్ట్రం అంతా కూడా ఉండదు. ఇక్కడ నుంచి కేవలం వ్యాపారం కోసం మన గడ్డపై అడుగుపెట్టింది ఒక కంపెనీ. వాళ్ళ దగ్గర మనకంటే పెద్ద సైన్యం లేదు, మనకంటే గొప్ప ఆయుధాలు లేవు. కానీ 100 సంవత్సరాలు తిరిగేసరికి ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన వేల ఏళ్ల చరిత్ర ఉన్న మన భారతదేశం ఆ చిన్న కంపెనీకి బానిస అయిపోయింది. ఇది ఎలా జరిగింది? ఇది కేవలం యుద్ధాల్లో ఓడిపోవడం వల్ల జరిగిందా? కాదు. ఇది యుద్ధం కన్నా భయంకరమైనది. 100 ఏళ్ల పాటు మన కళ్ళ ముందే మనతోనే ఉంటూ మన బలహీనతలను వాడుకుంటూ అత్యంత తెలివిగా పక్కా ప్లాన్తో మన దేశాన్ని కొల్లగొట్టిన ఒక మహాకుట్ర కథ ఇది. వాళ్ళు వేసిన ఒక్కో అడుగు వెనుక ఉన్న సీక్రెట్ ప్లాన్ ఏంటి? మన రాజులు వాళ్ళ ఉచ్చుల్లో ఎలా చిక్కుకున్నారు? ఈ రోజు ఆ చీకటి నిజాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ కథ 1600 సంవత్సరంలో మొదలైంది. ఇంగ్లాండ్లో కొంతమంది వ్యాపారులు కలిసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక సంస్థను ప్రారంభించారు. వాళ్ళ లక్ష్యం ఒకటి, భారతదేశంలో సుగంధ ద్రవ్యాలు, పత్తి, వజ్రాలు వంటి సంపదను యూరోప్లో అమ్మి లాభాలు సంపాదించడం. అప్పటి మొఘల్ చక్రవర్తి జహంగీర్ దగ్గర అనుమతి తీసుకుని సూరత్లో వాళ్ళు తమ మొదటి ఫ్యాక్టరీని కట్టారు. చూడడానికి వాళ్ళు కేవలం వ్యాపారులు, చేతిలో డబ్బులు పట్టుకొని మన దగ్గర సరుకులు కొని వాళ్ళ దేశానికి పంపించే సాధారణ వ్యాపారులు. మన రాజులు కూడా వాళ్ళను అలాగే చూశారు. వ్యాపారం చేసుకుంటారు, మనకు పన్నులు కడతారు, దీని వల్ల మనకే లాభం కదా అని అనుకున్నారు. కానీ వచ్చిన వాళ్ళు కేవలం వ్యాపారులు కారు, అంతకు మించి. వాళ్ళు మన దేశంలో అడుగుపెట్టినప్పటి నుంచే ఇక్కడ పరిస్థితులను చాలా లోతుగా గమనించడం మొదలు పెట్టారు. మన దేశం ఎంత సంపన్నమైనదో అంతకంటే ఎక్కువ ఇక్కడి రాజుల మధ్య అనైక్యత ఎంత బలంగా ఉందో వాళ్ళకు అర్థమైపోయింది. ఢిల్లీలో మొఘల్ సామ్రాజ్యం బలహీనపడుతోంది. దక్షిణాదిన నవాబులు, హైదరాబాద్లో నిజాం, ఇలా ప్రతి ఒక్కరూ తమ సొంత ఆధిపత్యం కోసం ఒకరితో ఒకరు పోరాడుకుంటున్నారు. ఈ గొడవలే తమకు బంగారు అవకాశమని బ్రిటిష్ వాళ్ళు గ్రహించారు. తమ అసలు స్వరూపాన్ని బయట పెట్టడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ వ్యాపారం అనే ముసుగులోనే తమ కుట్రకు పదును పెట్టడం మొదలు పెట్టారు. వాళ్ళ మొదటి ప్లాన్ మన రాజుల మధ్య ఉన్న గొడవల్లో తలదూర్చడం. బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్న అతిపెద్ద ఆయుధం పిరంగులు కాదు, వాళ్ళ మెదడు. డివైడ్ అండ్ రూల్ అనే ఒక సింపుల్ పాలసీతో వాళ్ళు మన దేశాన్ని ముక్కలు చేశారు. ఇక్కడ ఒక రాజుకు పక్క రాజ్యంలోని మరో రాజుకు అస్సలు పడదని వాళ్ళకు తెలుసు. వాళ్ళు సరిగ్గా దీన్ని వాడుకున్నారు. ఒక రాజు దగ్గరికి వెళ్ళి మీ శత్రువు మీద యుద్ధం చేయడానికి మా సైన్యాన్ని ఇస్తాం, మా సపోర్ట్ మీకు ఉంటుంది అని చెప్పేవారు. అదే సమయంలో రహస్యంగా రెండో రాజు కూడా ఇలాంటి ఆఫరే ఇచ్చేవారు. దీంతో మన రాజులు ఒకరిపై ఒకరు యుద్ధాలు చేసుకునేవారు. వాళ్ళకు కావాల్సిన ఆయుధాలను బ్రిటిష్ వాళ్ళే అప్పుగా ఇచ్చేవారు. ఈ యుద్ధంలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అసలైన లాభం పొందింది మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ. ఉదాహరణకు కర్ణాటక నవాబు పదవి కోసం జరిగిన గొడవల్లో వాళ్ళు ఒక వర్గానికి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించారు. అందుకు ప్రతిఫలంగా వాళ్ళు గెలిపించిన రాజు నుంచి డబ్బు, ముఖ్యమైన ప్రాంతాలను బహుమతిగా తీసుకున్నారు. ఓడిపోయిన రాజు ఆస్తులను దోచుకున్నారు. ఈ విధంగా వాళ్ళు ఒక్క రూపాయి కూడా సొంతంగా ఖర్చు పెట్టకుండా మన సైనికులతోనే మన రాజులను ఓడించారు. మన డబ్బుతోనే మనల్ని బలహీనుల్ని చేశారు. ఈ ప్లాన్ వల్ల భారతదేశంలోని రాజులంతా నెమ్మదిగా కంపెనీ మీద ఆధారపడడం మొదలు పెట్టారు. ఐకమత్యంగా ఉండాల్సిన మనం మనలో మనమే శత్రువులుగా మారిపోయాం. ఇది వాళ్లకు అతిపెద్ద విజయం. 1757 జూన్ 23న భారతదేశ చరిత్రలో అదొక చీకటి రోజు. బెంగాల్ నవాబైన సిరాజుద్దౌలా దౌలాకు రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యానికి మధ్య ప్లాసీ అనే ఒక చోట యుద్ధం జరిగింది. సిరాజ్ దగ్గర 50,000 మంది సైన్యం ఉంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర కేవలం 3,000 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. లెక్కల ప్రకారం చూస్తే సిరాజ్ చాలా సులభంగా గెలవాలి. కానీ ఆ యుద్ధం మొదలవక ముందే దాని ఫలితం తేలిపోయింది. ఎందుకంటే ఇది ఆయుధాలతో జరిగిన యుద్ధం కాదు, నమ్మక ద్రోహంతో జరిగిన కుట్ర. రాబర్ట్ క్లైవ్ సిరాజ్ సైన్యంలో కీలకమైన సేనాధిపతి మీర్ జాఫర్ కు ఒక రహస్య ఆఫర్ ఇచ్చాడు. నువ్వు యుద్ధంలో నీ సైన్యాన్ని కదల్చకుండా ఉండు, మేము సిరాజ్ను ఓడించగానే నిన్నే బెంగాల్ కు నవాబును చేస్తాం అని ఆశ చూపించారు. అధికార దాహంతో కళ్ళు మూసుకుపోయిన మీర్ జాఫర్ తన దేశానికి, తన రాజుకు ద్రోహం చేయడానికి సిద్ధపడ్డాడు. యుద్ధం మొదలైంది. కీలక సమయంలో సిరాజ్ సైన్యంలోని అతిపెద్ద విభాగం మీర్ జాఫర్ నాయకత్వంలో యుద్ధం చేయకుండా నిలబడిపోయింది. ఏం జరుగుతుందో తెలిసే లోపే సిరాజ్ ఓడిపోయాడు. తర్వాత అతని దారుణంగా చంపేశారు. ఈ గెలుపుతో బ్రిటిష్ వాళ్ళకు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక పెద్ద ప్రాంతంపై పూర్తి అధికారం వచ్చింది. వాళ్ళు కేవలం వ్యాపారులు కాదు, ఈ దేశాన్ని శాసించగల శక్తి అని నిరూపించుకున్నారు. ప్లాసీ యుద్ధం భారతదేశ బానిసత్వానికి రాసిన మొదటి పేజీ. ప్లాసీ తర్వాత
బ్రిటిష్ వాళ్ళు తమ పట్టును దేశమంతా బిగించడానికి మరో కొత్త ఇంకా ప్రమాదకరమైన ప్లాన్తో ముందుకొచ్చారు. దాని పేరే సబ్సిడరీ అలయన్స్ లేదా సైన్య సహకార పద్ధతి. చూడడానికి ఇది చాలా మంచి ఆఫర్లా కనిపిస్తుంది. వాళ్ళు మన రాజుల దగ్గరికి వెళ్ళి, మీకు పక్క రాజ్యాల నుంచి ప్రమాదం ఉంది, మీరు మాతో ఒప్పందం చేసుకోండి, మా బ్రిటిష్ సైన్యాన్ని మీ రాజ్యంలో ఉంచుతాం, అది మీకు పూర్తి రక్షణ ఇస్తుంది, బయటి శత్రువులు ఎవరు మీపై దాడి చేయకుండా మేము చూసుకుంటాం అని చెప్పేవారు. చాలా మంది రాజులు ఈ ఆఫర్ కు ఒప్పుకున్నారు. అయితే ఇక్కడే అసలు మోసం ఉంది. ఈ ఒప్పందంలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మొదటిది, బ్రిటిష్ సైన్యం మొత్తం ఖర్చును ఆ రాజే భరించాలి. వాళ్ళ జీతాలు, వాళ్ళ తిండి అన్ని మన రాజులే చూసుకోవాలి. ఇది చాలా పెద్ద భారం. రెండవది, రాజు తన సొంత సైన్యాన్ని తీసేయాలి. మూడోది, బ్రిటిష్ వాళ్ళ అనుమతి లేకుండా ఏ ఇతర రాజుతోనూ మాట్లాడకూడదు, ఒప్పందాలు చేసుకోకూడదు. నాలుగోది, రెసిడెంట్ పేరుతో ఒక బ్రిటిష్ అధికారి ఎప్పుడు రాజుగారి కోటలోనే ఉంటాడు. అంటే రాజు ప్రతి కదలికను గమనిస్తూ ఉంటాడు. నెమ్మదిగా రాజు తన సొంత రాజ్యంలోనే స్వేచ్ఛను కోల్పోయాడు. రక్షణ పేరుతో వచ్చిన బ్రిటిష్ సైన్యం ఆ రాజ్యపు ఖజానాను ఖాళీ చేస్తూ రాజును ఒక తోలుబొమ్మలా మార్చేసింది. ఇది నెమ్మదిగా ప్రాణాలు తీసే స్లో పాయిజన్ లాంటిది. హైదరాబాద్ నిజాం మొదలుకొని ఎందరో రాజులు ఈ ఉచ్చులో చిక్కుకుని సర్వస్వం కోల్పోయారు. సైనిక బలంతో, కుట్రలతో చాలా రాజ్యాలను తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నాక బ్రిటిష్ వాళ్ళు తమ చివరి అస్త్రం ప్రయోగించారు. అదే చట్టం. గవర్నర్ జనరల్ లార్డ్ డలోసీ ప్రవేశపెట్టిన డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ లేదా రాజ్య సంక్రమణ సిద్ధాంతం దీనికి ఒక ఉదాహరణ. ఈ చట్టం ప్రకారం ఎవరైనా రాజుకు సొంత కొడుకులు, వారసులు లేకపోతే ఆ రాజు చనిపోయిన తర్వాత ఆ రాజ్యం ఆటోమేటిక్గా బ్రిటిష్ వాళ్ళకే చెందుతుంది. దత్తత తీసుకున్న కొడుకులకు రాజ్యంపై హక్కు ఉండదు. ఇది చాలా అన్యాయమైన చట్టం. ఎందుకంటే భారతీయ సంప్రదాయంలో దత్తతకు ఎంతో విలువ ఉంది. కానీ బ్రిటిష్ వాళ్ళు మన సంప్రదాయాలను పట్టించుకోలేదు. ఈ చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుకుని ఎన్నో రాజ్యాలను దోచుకున్నారు. సతారా, నాగ్పూర్, ఝాన్సీ వంటి ఎన్నో శక్తివంతమైన రాజ్యాలు ఈ చట్టం కింద బ్రిటిష్ పాలనలోకి వెళ్లిపోయాయి. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి నా ఝాన్సీని ఇవ్వను అని పోరాడింది. సరిగ్గా ఈ అన్యాయమైన చట్టానికి వ్యతిరేకంగానే ఆమె దత్తత తీసుకున్న కొడుకును వారసుడిగా ఒప్పుకోమని బ్రిటిష్ వాళ్ళు చెప్పినప్పుడే ఆమె తిరుగుబాటు చేసింది. ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు కత్తి పట్టకుండానే కేవలం ఒక కాగితం మీద రాసిన చట్టంతో మన రాజ్యాలను లాక్కున్నారు. మొదట వ్యాపారులుగా, తర్వాత సైనిక శక్తిగా, ఆ తర్వాత చట్టాలను సృష్టించే పాలకుల స్థాయికి వాళ్ళు ఎదిగారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి అసలు కారణం అధికారం కాదు, డబ్బు. వాళ్ళ అసలు లక్ష్యం భారతదేశ సంపదను మొత్తం దోచుకొని ఇంగ్లాండ్కు తరలించడం. దీన్ని డ్రైన్ ఆఫ్ వెల్త్ అంటారు. వాళ్ళు మన దేశ ఆర్థిక వ్యవస్థను చాలా పక్కా ప్లాన్తో నాశనం చేశారు. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమైన బట్టలను తయారు చేసే దేశం మనది. ఇక్కడ నుంచి బట్టలు ప్రపంచమంతా ఎగుమతి అయ్యేవి. కానీ బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లాండ్లో వాళ్ళ ఫ్యాక్టరీలలో తయారైన బట్టలను మన మార్కెట్లో నింపేశారు. మన చేనేత కార్మికులపై విపరీతమైన పన్నులు వేసి వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీశారు. అంతేకాదు మన రైతులను బలవంతంగా వాళ్ళకు అవసరమైన పంటలని పండించమన్నారు. ఆహార ధాన్యాలకు బదులుగా వాళ్ళ ఫ్యాక్టరీలకు కావాల్సిన పత్తి, నీలిమందు వంటి వాటిని పండించమని ఒత్తిడి చేశారు. ఇక్కడ పండిన ముడి సరుకులను చాలా తక్కువ ధరకు కొని వాళ్ళ దేశానికి పంపించేవారు. అక్కడ వాటితో వస్తువులు తయారు చేసి మళ్ళీ మన దేశానికి తీసుకొచ్చి అధిక ధరలకు అమ్మేవారు. ఇక్కడ కట్టిన రైల్వే లైన్లు కూడా మన అభివృద్ధి కోసం కాదు, దేశం నలుమూలల నుంచి సంపదను ఓడరేవులకు వేగంగా తరలించుకోవడానికే వేశారు. ఈ విధంగా ఒకప్పుడు బంగారు పక్షి అని పిలువబడిన మన దేశం వాళ్ళ 200 ఏళ్ల పాలనలో పేదరికంలో కూరుకుపోయింది. మన సంపదతో వాళ్ళ దేశం అభివృద్ధి చెందింది. చూశారు కదా, ఒక వ్యాపార కంపెనీగా అడుగుపెట్టి మన మధ్య ఉన్న గొడవలను వాడుకొని నమ్మక ద్రోహులతో యుద్ధాలు గెలిచి చట్టాల పేరుతో రాజ్యాలను లాక్కొని చివరకు మన సంపదను మొత్తం దోచుకొని ఇలా ఒక పక్కా ప్లాన్ తో బ్రిటిష్ వాళ్ళు మనల్ని బానిసలుగా మార్చారు. వాళ్ళ విజయం వెనుక ఉన్నది వాళ్ళ బలం కన్నా మన బలహీనతే ఎక్కువ. మన అనైక్యమే వాళ్ళకు అతిపెద్ద ఆయుధంగా మారింది. గడిచిపోయిన చరిత్రను మనం మార్చలేం, కానీ దాని నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోగలం. ఆనాటి రాజుల మధ్య నైక్యతే మన పతనానికి కారణమైంది. ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనం కలిసినంత వరకే మన బలం. ఆనాటి చరిత్ర మనకు చెబుతున్న అతిపెద్ద గుణపాఠం ఇదే. మరి ఆ పాఠాన్ని మనం ఈనాటికి ఎంతవరకు గుర్తుంచుకున్నాం? ఈ ప్రశ్నను మనల్ని మనం వేసుకోవాలి.